హాయ్ ఫ్రెండ్స్, చూసారు అడలైట్ ఎలా ఉందో? సిడ్నీ నుంచి అడలైట్కి వస్తుంటే అదేదో మనకి ఒక పల్లెటూరుకి వచ్చినట్టు అనిపిస్తుంది నాకైతే. ఎనీహౌ ఇది రీజనల్ ఏరియా కదా, సో రీజనల్ ఏరియానే అలానే ఉంటుంది. రీజనల్ ఏరియా అలానే ఉంటుంది అనమాట. సో మనకి సిడ్నీలో అలవాటైపోయి సిడ్నీ నుంచి వచ్చిన తర్వాత మనకి ఇంకా చాలా కొత్తగా అనిపిస్తుంది. యాక్చువల్గా నేను ఒక చిన్న పని మీద వచ్చాను ఇక్కడికి. సో జస్ట్ ఫర్ 2 days ట్రిప్ అనమాట. సో దిగిన వెంటనే బాగానే ఉంది ఎయిర్పోర్ట్. సో ఎయిర్పోర్ట్ మన సిడ్నీ అంత పెద్దది కాకపోయినా కొంచెం చిన్నదే, బట్ బాగానే ఉంది ఎయిర్పోర్ట్. సో అక్కడి నుంచి బస్ ఎక్కి వేరే ప్లేస్కి వచ్చాను. ప్లేస్కి రావడానికి చాలా టైం పట్టింది, ఆల్మోస్ట్ 1 hour పట్టింది. ఇక్కడ ట్రాన్స్పోర్ట్ కూడా మనకంత సిడ్నీ అంత ఈజీగా అయితే లేదు. అక్కడ ట్రిప్ ప్లానర్ అని ఒక యాప్ ఉంటుంది, బట్ ఇక్కడ అసలు ట్రిప్ ప్లానర్ యాపే లేదు. గూగుల్ చూసుకొని రావాలన్నమాట. సేమ్ మనకులాగే ఇక్కడ కూడా, అదే మనకులాగంటే మన సిడ్నీ లాగే ఇక్కడ కూడా సేమ్ రీటైల్ స్టోర్స్ ఉన్నాయి. దానికి ఏముంది గొప్ప అనుకుంటున్నారంటే నాకు తెలీదు. ఈ ఇది ఒక రీసెంట్ ఇదే కదా, సో వీళ్ళు కూడా సేమ్ బ్రాండ్స్, సేమ్ రీటైల్ షాప్స్ ఉంటాయా ఉండవా అనుకున్నా. ఎనీహౌ ఆస్ట్రేలియా మొత్తం వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. ఇట్స్ గుడ్ థింగ్ అనమాట. సో నేను ఇప్పుడు ఏంటంటే యాక్చువల్గా ఇక్కడ కనపడుతుంది కదా, ఆ ఆ మాల్కి వెళ్ళాలి. దేనికో తెలిసి ఆశ్చర్యపోతారు, జస్ట్ కాఫీ కోసం. ఎందుకంటే నేనుండే ఏరియాలో కాఫీ షాప్, చిన్న షాప్ కూడా లేదు. సో అందుకని నేను దీనికి వచ్చాను. దీని పేరు మున్నోపారా సంథింగ్ లైక్ ఏదో ఉందండి. దగ్గరికి వెళ్దాం కానీ మనకు తర్వాత కాదు. ఇక్కడ కేమార్ట్ ఉంది, తర్వాత కోల్స్ ఉంది, ఐ థింక్ ఓల్వర్స్ కూడా ఉండాలి లోపల, బట్ కేఎఫ్సి, మెక్డోనల్డ్స్ అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. బాగా ఉంది ప్లేస్, గుర్తుకి. అంటే ప్రశాంతంగా ఉండాలనుకున్న వాళ్ళకి పర్లేదు, బాగానే ఉంది. బట్ మంచిగా సిటీ లైఫ్ లాగా ఎంజాయ్ చేస్తే మటుకు ఇక్కడ అసలు ఉండలేం. సో అలాంటి వాటి కోసం మనం సిడ్నీ సిడ్నీలో ఉన్నాం బెటర్, సిడ్నీ కానీ మెల్బోర్న్ కానీ. బట్ ఇక్కడ అంతా ఏంటంటే చాలా కామన్ పోయింది. ఒక అతను చెప్తున్నాడు ఇది ఒక రిటైర్మెంట్ హోమ్ అంట. అంటే రిటైర్మెంట్ అయ్యే వాళ్ళందరికీ ఎక్కువ ఇక్కడ హౌసెస్ ఉంటాయి. సో వాళ్ళు అంతా సంపాదించిన తర్వాత ఇక్కడ సెటిల్ అవుతారు అని. బట్ బాగానే ఉంది, బట్ సరేలేండి, ఎంజాయ్, వాళ్ళకంత ఎంజాయ్మెంట్ అవసరం లేదు కదా. సో పర్లేదు.